రాబోతున్న 2026 పరాభావనామ సంవత్సరంలో కన్య రాశి వారి జీవితం ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. కొత్త సంవత్సరం అనగానే మనందరికీ మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మన కుటుంబం ఎలా ఉండబోతుంది, మన జాబ్ లేదా బిజినెస్ ఎలా సాగుతుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ సంవత్సరం కన్య రాశి వారి జీవితంలో చాలా రకాల మార్పులు జరగబోతున్నాయి. కొన్ని విషయాలలో మీకు చాలా మంచి జరుగుతుంది, మరికొన్ని విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా గ్రహాల స్థానాలు చూసుకుంటే గురుగ్రహం 11వ స్థానంలో, శని 7వ స్థానంలో ఉండడం వల్ల మీకు అటు మంచి ఇటు చెడు రెండు రకాల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం 8 ఉంటే ఖర్చు 11గా ఉంటాయి. అంటే మీరు 100 రూపాయలు సంపాదిస్తే 110 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి డబ్బుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని డబ్బును సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అలాగే రాజపూజ్యం 3, అవమానం 3 ఉన్నాయి. దీని అర్థం మీకు సమాజంలో ఎంత మంచి పేరు వస్తుందో, కొన్నిసార్లు మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఊహించని అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడే మాటల విషయంలో చాలా బ్యాలెన్స్గా వ్యవహరించడం మంచిది. మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ ఏడాది మీకు తెలియకుండానే కొంతమంది సీక్రెట్ ఎనిమీస్ అంటే రహస్య శత్రువులు తయారవుతారు. వాళ్ళు బయటకి మీతో చాలా బాగా మాట్లాడుతూ మీ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా నటిస్తారు, కానీ లోపల మాత్రం మీ మీద చాలా కోపం, అసూయ పెంచుకుంటారు. ముఖ్యంగా మీరెవరైతే డబ్బులు ఇచ్చి లేదా అండగా నిలబడి సహాయం చేస్తారో వాళ్ళే రేపు మీ ఎదురు తిరిగి మీ మీద నిందలు వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మీకు చాలా మెంటల్ టెన్షన్ పెరుగుతుంది, అలాగే ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు ఏ తప్పు చేయకపోయినా సరే కారణం లేకుండా ఇతరుల నుంచి మాటలు పడాల్సి వస్తుంది. అలాగే మీకు రావాల్సిన డబ్బులు టైంకి రాకుండా ఎక్కడో ఒక చోటు ఆగిపోతాయి. ప్రతి పనిలోనూ ఆటంకం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న పనులలో ఆదాయం కూడా అప్పుడప్పుడు బ్రేక్స్ పడుతూ వస్తుంది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, చుట్టాల మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు. మీలో చాలా టాలెంట్ ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా చూడలేక ఎక్కడ ఒక తెలియని భయంతో ముందుకు వెళ్లకుండా వెనకడుగు వేస్తారు. ఎప్పుడు ఏదో ఒక అశాంతి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీ సొంత పనుల మీద కంటే వేరే వాళ్ళ పనుల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. దీనివల్ల మీ పనులు పెండింగ్ పడిపోతాయి. లేనిపోని డౌట్స్ మనసులో పెట్టుకొని మీలో మీరే చాలా బాధపడతారు. డబ్బులు చేతికి బాగానే వస్తాయి, కానీ అవి చేతిలోని నిలవకుండా క్షణాలలో ఖర్చయిపోతాయి. అయితే దేవుడి దయ వల్ల రాహు మంచి స్థానంలో ఉండడం వల్ల మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే చాలా ధైర్యంగా నిలబడతారు. హెల్త్ పరంగా, మెంటల్గా కాస్త ఇబ్బందులు కూడా. తరచుగా గుళ్ళకు వెళ్ళడం వల్ల మనసుకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మానసిక ఒత్తిడి కొంత మేరకు తగ్గి ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త స్ట్రెస్ ఉంటుంది. దొంగల భయం కూడా ఉంది. కాబట్టి విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసే కన్య రాశి వారి కెరియర్ గురించి చూస్తే ఈ సంవత్సరం వీరికి అటు ఇటుగా అన్ని రకాల ఫలితాలు ఇస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి అన్నీ సాధారణంగానే సాగిపోతాయి, కానీ ప్రమోషన్స్ వస్తాయని మీరు చాలా ఆశ పెట్టుకున్న టైంలో అవి మీకు కాకుండా వేరే వాళ్ళకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆఫీస్ పనులలో చాలా ఫోకస్గా ఉండాలి. పై అధికారులతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు. ఒక ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకు మాత్రం ఈ ఏడాది చాలా మంచి గుర్తింపు దొరుకుతుంది. మీ బాస్ మీ కష్టాన్ని గుర్తించి మంచి అప్రిసియేషన్స్ ఇస్తారు. శాలరీ పెరిగే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులకు ఎప్పటి నుంచో జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఈ ఏడాది వాళ్ళు పడే కష్టానికి తగ్గ ఫలితం దక్కి ఏదో ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. నిరాశ పడకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. పాలిటిక్స్లో ఉన్న లీడర్స్కి, అలాగే సినిమా, టీవీ రంగాలలో ఉన్న ఆర్టిస్టులకు ఈ 2026వ సంవత్సరం ఒక మంచి సంవత్సరం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గురుబలం, శని బలం వీరికి పూర్తి మద్దతు ఇస్తున్నాయి. రాజకీయ నాయకులు పబ్లిక్లో మంచి క్రేజ్ సాధిస్తారు. వాళ్ళ ప్రజల కోసం చేసే ప్రోగ్రామ్స్కి జనం నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అంటే ప్రజలలో మీ ఆకర్షణ పెరుగుతుంది. పార్టీలలో కూడా వాళ్ళకు మంచి గుర్తింపు వచ్చి ఏదైనా ఒక పెద్ద పోస్ట్ దొరికే అవకాశం కూడా ఉంది. ఎలక్షన్లో పోటీ చేస్తే ఖచ్చితంగా విన్ అవుతారు, కానీ ఎలక్షన్ ఖర్చులు మాత్రం చాలా భారీగా ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ప్లానింగ్ చేసుకోవాలి.
ఇక ఆర్టిస్టులకు, టీవీ సీరియల్స్ లేదా సినిమాలు చేసే వాళ్ళకు ఈ ఏడాది అద్భుతమైన ఆఫర్స్ వస్తాయి. వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ అన్నీ మంచి సక్సెస్ అయ్యి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతాయి. బిజినెస్ చేసే వాళ్ళకు ఈ సంవత్సరం చాలా పాజిటివ్గా ఉండబోతుంది. వాళ్ళు అనుకున్న టార్గెట్ త్వరగా రీచ్ అయ్యి మంచి ప్రాఫిట్స్ చూస్తారు. వ్యాపారంలో విపరీతమైన ధనలాభం కనబడిపోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, బంగారం, వెండి వ్యాపారాలు చేసే వాళ్ళకు ఇది బెస్ట్ టైం అని చెప్పాలి. మీరు పెట్టే డబ్బుల నుంచి డబుల్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఐరన్, సిమెంట్, ఇటుకలు, కంకర లాంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంటుంది. కిరాణా షాపులు నడిపించే వాళ్ళకు పెద్దగా మార్పులు లేకుండా అంతా నార్మల్గానే సాగిపోతుంది. నిజాయితీగా వ్యాపారం చేస్తే అంత మన మంచికే జరుగుతుంది. లాభాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. స్టూడెంట్స్కి ఈ సంవత్సరం చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. చదువు మీద వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బుక్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్, లా, పాలిటెక్నిక్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఈజీగా మంచి ర్యాంకులు సాధిస్తారు. వాళ్ళ కష్టానికి తగ్గ రిజల్ట్స్ పక్కాగా వస్తుంది. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అంతా యావరేజ్గా ఉంటుంది. సక్సెస్ కోసం ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే వ్యవసాయం చేసే రైతుల విషయానికి వస్తే వాళ్ళకు మొదటి పంట కంటే రెండో పంట చాలా అద్భుతంగా పండుతుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభానికి కరెక్ట్గా సరిపోతుంది. వేరే వాళ్ళ పొలాలు కౌలుకు తీసుకుని చేసే రైతులకు కాస్త లాభాలు తక్కువగా ఉంటాయి. వాతావరణం అనుకూలించే పంటలు బాగా పండి భారీగా డబ్బు చేతికి అందుతుంది. కానీ చేపలు, రొయ్యలు చెరువుల బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ ఏడాది చాలా మంచి లాభాలు వస్తాయి. మహిళల విషయానికి వస్తే ఇంట్లో చాలా పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భార్య భర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండి ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుంటారు. ఫ్యామిలీలలో మీ మాటకు చాలా వాల్యూ పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీ సలహాలు తీసుకొని పనులు చేస్తారు. అయితే పిల్లల వల్ల మాత్రం కాస్త టెన్షన్ పడాల్సి రావచ్చు. వాళ్ళ చదువు లేదా హెల్త్ పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. బంగారం లాంటి వాల్యుబుల్ ఐటమ్ విషయంలో కేర్లెస్గా అస్సలు ఉండకూడదు. జాగ్రత్తగా దాచుకోవాలి. జాబ్ చేసే మహిళలు కొన్ని పరిస్థితుల వల్ల తమ ఫ్యామిలీకి దూరంగా వేరే ఊర్ల నుండి పని చేయాల్సి రావచ్చు. ఆఫీస్లో పై అధికారులతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం మంచిది. ఆరోగ్యపరంగా అంత బాగానే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే తగ్గిపోతాయి. ప్రెగ్నెంట్ లేడీస్కి నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముందే డాక్టర్ల సలహా తీసుకుంటూ ఉండాలి. ఈ 2026 పరాభావనామ సంవత్సరం కన్యరాశి వాళ్లకు కొన్ని అద్భుతమైన ఆనందాలు, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మిశ్రమ ఫలితాలు ఇచ్చే సంవత్సరం అని చెప్పాలి. కొందరికి బాగా కలిసి వస్తుంది, మరికొందరికి కాస్త కష్టాలు ఉంటాయి. ఈ ఫలితాలన్నీ మీ వ్యక్తిగత జాతకం బట్టి కొద్దిగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచిస్తూ దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. ఏ పనినైనా నమ్మకంతో ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.